అందరికీ నమస్కారం. నా పేరు కె లక్ష్మీబాయి, అడ్వాన్స్ రేంజర్ లీడర్, తెలంగాణ స్టేట్, సికింద్రాబాద్ డిస్టిక్. సంకల్ప్లోని భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ముఖ్యమైన విషయము చర్చించుకుందాం. ఫస్ట్ మ్యాపింగ్ అంటే చిత్రపటం. ప్రకృతి మానవునికి అనేక విషయాలను తెలుపుతుంది. ప్రకృతిని చదవగలిగినాడు తనకు తాను ఏ విధంగా ఒడిదుడుకులను అధిగమించగలమో అవగతం అవుతుంది. దీనికోసం చిత్రపటం అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్, ఏ ప్రదేశాన్నైనా దారైనా తెలుసుకోవడానికి చిత్రపటం ముఖ్యమైనది. అనేక విధాల చిత్రపటాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు భౌగోళికము, పారిశ్రామికం, రహదారికం, ఆధ్యాత్మికము మొదలైనవి. వాటి పేర్లు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఇండియా, ఇది మ్యాప్. ఇండియా రోడ్ గైడ్ అండ్ పొలిటికల్. యాక్చువల్ గా ఇవి ఇక్కడ మధ్యలో ఉండాలి. అయితే ఈ మ్యాప్ తయారు చేసిన అనుకూలంగా ఇక్కడ పెట్టినాడు. రెండో పాయింట్, దిశ నిర్దేశం కూడా అతి ముఖ్యమైన వాటిలో ఒకటి. ఉత్తర దిశ సూచిస్తూ ఏర్పరిచిన మార్గదర్శి సూచిని ఉత్తర దిశగా అనుసంధానం చేయాలి. అంటే ఇవి స్టార్ మ్యాప్ కు ఇది గుండె లాంటిది. ఇది ఎక్కడ ఉంది? నార్త్ చూపిస్తుంది అన్నట్టు. అయితే మనము ఎక్కడైనా భూమి పైన గాని కింద గాని పెడితే నార్త్ ఎక్కడ, ఉత్తరం ఎక్కడ కనపడుతుంది అక్కడ అనుసంధానం చేయాల. ఇంకొక విషయం, మ్యాప్ అంటే ఇండియా అని చూపించాను కదా, ఇందాక మర్చిపోయాను. ఇక్కడ ఇండియా, ఇది ఎయిర్వే అండ్ టూరిజం. అంటే మనం ఎక్కడైనా వెళ్ళాల్సింది టూరిస్టుకు ఈ మ్యాప్ తీసుకొని తెలుసుకొని వెళ్ళచ్చు. ఈ ముఖ్యంగా ఈ నార్త్ ఉంటేనే ఇది గుండె లాంటిది. ఇది ఉంటేనే ఈ మ్యాప్ కు వాల్యూ. ఇప్పుడు నార్త్ చూపిస్తుంది కదా, ఇక్కడ పైన చూపిస్తుంది. ఒకవేళ టేబుల్ పైన గాని భూమి పైన గాని పెడితే నార్త్ ఎక్కడ ఉందో అక్కడ నార్త్ సూచించేటట్టు పెట్టాల. ఇప్పుడు ఇంకో పాయింట్, మూడో పాయింట్, కింది భాగం కుడివైపున కొలతలు వివరాలు పొందపరచడం వలన వారి దూరాలను చదవగలం. అంటే ఇక్కడ స్కేల్ 1:54, తర్వాత 1:54 కిలోమీటర్స్. తర్వాత ఇక్కడ ఇట్లా కనపడుతుంది కదా మనకు అది వంకటింకర్ కాదు, మనకు కనపడాలని అలా పెట్టాడు. ఇక్కడ 100, 200, 300, 400 అని ఉంటుంది. దీన్ని లీనియర్ స్కేల్ అంటారు. ఇది కిలోమీటర్స్ లో ఉంటది అన్నట్టు. ఇక్కడ చూసారా, ఇక్కడ కుడివైపు మ్యాప్ కుడివైపు ఇక్కడ ఉండాల. ఇందాక అన్నట్టు మనకు అక్కడ ఆయన స్థలం సరిపోక అక్కడ దీంట్లోనే అమర్చినేసినాడు. ఇది ఈ లీనియర్ స్కేల్ ఎందుకోసం అంటే, ఇప్పుడు మ్యాప్ లో ఇక్కడ వంక టింకర్ కనపడుతుందా, అది కొలవడానికి మనం దారంతో కొలుచుకొని వంకటింకర్ గానే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇట్లా నిలువుగా చక్కగా పెట్టుకుంటే అది ఎన్ని కిలోమీటర్స్ ఉంటే దీన్ని బట్టి 100, 200, 300 అన్నట్టు మనము అర్థం చేసుకోవాలి. అలాగే నాలుగో పాయింట్, అలాగే ఎడం వైపు ముఖ్యమైన గమనికలు, గుర్తులు, చిహ్నాలు పొందబడిచి ఉంటాయి. అంటే ఇక్కడ ఇప్పుడు ఆగ్రా అంటే తాజ్ మహల్, హైదరాబాద్ అంటే చార్మినార్ అన్నట్టు. అది ఇక్కడ పెట్టాలా గాని పెట్టలేదు, ఇక్కడ పెట్టాడు వాడు. ఏదో రోడ్వే, రైల్వే, పార్క్ ఎక్కడుంది, అది మనకు ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అన్నట్టు. తర్వాత ఇవి అంకెలు కనపడుతున్నాయా, అవి రోడ్వే ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉందని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది తెలుసుకొని మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎంత, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎంత అని కిలోమీటర్స్ చెప్పొచ్చు. వీటి సహాయంతో తాను ఉన్న ప్రాంతాన్ని, తాను వెళ్లవలసిన గమ్యానికి ఎలా వెళ్లవలసి ఉంటుందో సులభంగా తెలుసుకోగలం.
మధ్యలోని మార్గం ఉన్న ప్రదేశాలను అవరోధాలు తెలుసుకోగలిగి చేరవలసిన ప్రదేశానికి చేరగలం, సులభంగా చేరుతాం. ఇవి తెలుసుకుంటే మనము ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ఉంది అది అని మనము వెళ్లాల్సిన ప్రాంతానికి ఒక నడగకుండా సొంతంగా మనం తెలుసుకొని ఇన్ని కిలోమీటర్లు ఉందా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడ ఢిల్లీకి పోవాలంటే ఏ దారి, ఎక్కడ ఏ స్టేషన్లు వస్తాయో అని తెలుసుకోవచ్చు. 5వ పాయింట్, ఖచ్చితమైన బిందు తెలుసుకోవడానికే గ్రిడ్ రేఖలు ఉపయోగపడతాయి. ఇవి ఊహాజనక రేఖలు. రేఖాంశ రేఖలు దక్షిణం నుండి ఉత్తరానికి లంబరేఖలు మరియు పడమర నుండి తూర్పుకు సరళ రేఖలు గీయబడి ఉంటాయి. ఇట్లా సరళ రేఖలు ఇట్లా, లంబరేఖలు ఇట్లా. అంటే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడుంది, ఇక్కడ సరళ రేఖలో ఇది ఎన్ని డిగ్రీస్ లో ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ 79 డిగ్రీస్ సరళ రేఖలో. లంబరేఖలో ఎంత ఉంది అంటే 17 డిగ్రీలు. అంటే 79 డిగ్రీలు మళ్ళీ 17 డిగ్రీలు కలిసే చోట హైదరాబాద్ ఉంది. ఇది మ్యాప్ బాగా తెలిసిన వాళ్ళకైతే 79 17 అంటేనే హైదరాబాద్ ఎక్కడుంది అని చెప్పేస్తారు. తర్వాత ఢిల్లీ ఎక్కడుంది అని చెప్తే ఇక్కడ అది ఎన్ని డిగ్రీస్ ఉంది, 76.8 అని ఉంది. అంటే 77కి దగ్గర అనకుండా 76, 78. సరళ రేఖలో లంబరేఖలో 28.3 అని ఉంది. ఇదేమి ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలు అనుకున్నారు. దీన్ని గ్రిడ్ రేఖలు అంటారు. అంటే 76.8, 28.3 అంటే దీన్ని గ్రిడ్ రేఖలు అంటారు. అంటే మరి 77 కాకుండా మధ్యలో ఉంది, ఇక్కడ 29 కాకుండా మధ్యలో 23 దగ్గర. ఇవి రెండు కలిసే చోట సరళ రేఖ లంబరేఖలు కలిసే చోట ఈ గ్రిడ్ రేఖలు ఇక్కడ ఢిల్లీ ఉంది అన్నట్టు. తర్వాత 6వ పాయింట్, ఎత్తు పల్లాలను గుర్తించుటకై కాంటూర్ రేఖలు పొందపరిచి ఉంటాయి. వీటిని క్షుణ్ణంగా తెలుసుకున్న వారు ముందుగా మ్యాప్ని సరైన దిశలో ఉంచడం, అంటే ఉత్తర దిశకు అనుసంధానంగా చేయాలి. ఫస్ట్ ఉత్తర దిశకు ఇట్లా మనం ఇక్కడ పైన చూపించాడు, మనం ఎక్కడైనా సరే ఉత్తర దిశ ఎటుందో దాన్ని పెట్టుకొని చూడాలన్నట్టు. తర్వాత ఇక్కడ తూర్పు కనుమలు పడమర కనుమలు ఉంటాయి. ఇక్కడ రోడ్డు పోయేటప్పుడు గృహలు కొండలు గుట్టలు వస్తాయి. దాన్ని తెలుసుకోవడానికే కాంటూర్ రేఖలు అంటారు. ఎత్తు పల్లాలు అవన్నీ. దాని సముద్రం నీటి మట్టం ఎంత ఎత్తుందో దాని ద్వారా ఈ కొండలు గుట్టలు ఇవన్నీ తెలుసుకోవడానికి దానికి కాంటూర్ రేఖలు అంటారు. అర్థమైంది అనుకుంటా. తర్వాత ముఖ్యంగా ఉత్తర దిశను మాత్రం మరవరాదు. తర్వాత మ్యాప్ను సులభంగా చదువుకోగలం. తదుపరి మనము ప్రయాణించే మార్గానికి ఒక చిత్రపటాన్ని కూడా గీయగలిగిన నైపుణ్యత వస్తుంది. ఈ మ్యాప్ సరిగా బాగా తెలుసుకుంటే మనమే ఒక చిత్రపటం గీయచ్చు అన్నట్టు. ఇప్పుడు మన స్కౌటింగ్ లో ఎక్కడైనా వెళ్ళాలంటే మ్యాప్ గీసుకుంటా పోతే మనకు అర్థమవుతుంది. తర్వాత మన వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళకు కూడా ఆ మ్యాప్ ఉపయోగపడుతుంది అన్నట్టు. కానీ ఉత్తర దిశను మాత్రం మరవకూడదు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉత్తర దిశను మాత్రం మరవకూడదు. అది ఉంటేనే మ్యాప్. స్కౌటింగ్ గైడింగ్ అంటే అవుటింగ్ కదా మనకు. అందుకే మ్యాప్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. గమ్యానికి నేరుగా చేరుకోగలమన్న మనోధైర్యం కూడా వస్తుంది. జై హింద్.